జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు మండలాలలో పోలవరం భూసేకరణ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు చేసిన వ్యాఖ్యలను రెండు మండలాల టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. గిరిజనులకు భూమి ఇవ్వడానికి సేకరిస్తున్న భూసేకరణలో ఎటువంటి అవినీతి చోటు చేసుకోలేదని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు 41.15లోని కాంటూరు పరిధిలోని ముంపునకు గురవుతున్న గ్రామాల నిర్వాసితులకు క్షేత్రస్థాయిలో పరిహారం ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి మాత్రమే దక్కిందని అన్నారు. ఇక గత ప్రభుత్వంలో కుక్కునూరు, వేలేరుపాడు మండలాలలో సంభవించిన వరదలకు సర్వం కోల్పోయిన బాధితులకు కనీసం ఉల్లిపాయ, టమాటా కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది బురద అదే బట్ట కాల్చి మీద వేసినట్టు మా మండల పార్టీ ప్రెసిడెంట్, వేలేరుపాడు మండల పార్టీ ప్రెసిడెంట్ అశోక్ గారిపై మరియు మా కుక్కునూరు మండల పార్టీ ప్రెసిడెంట్ నాగు గారిపై బట్ట కాల్చి మీద వేసి ఏదన్నా జరిగిపోద్దని అనుకుంటున్నారు. వాళ్ళు ఇక్కడ ఫీల్డ్లోకి వచ్చి ఎంక్వైరీ చేసి దాని వ్యవహారం ఏంటో తెలుసుకోవాలంటే మీరు అందరు రండి, మేము కూడా వస్తాం, పలానా డేట్ చెప్పండి, మేము అందరం వస్తాం. మేము లోకల్లో వాళ్ళం, సర్వే చేసినప్పుడు దగ్గర ఉన్నాం. అది మనకి ప్రాథమిక నోటిఫికేషన్ పడుతుంది. దాని తర్వాత 60 రోజులు దానికి టైం ఉంటుంది. దాంట్లో అబ్జెక్షన్స్ ఉంటే ఇంకేమైనా ఉంటే తెలియజేసుకోవచ్చు. ఇవన్నీ జరిగితే గవర్నమెంట్ ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది. దాంట్లో అశోక్ గారి భూములు ఉన్నాయి వాళ్ళు ఇచ్చిన దాంట్లో. అలాగే అశోక్ గారి భూములతో పాటు మీ వైసీపీ నాయకులు మా దాచారం గ్రామ పంచాయతీలు ఎవరైతే ఉన్నారో అమరావతి శ్రీను గారు, మిగతా అమరావతి భాస్కర్, వీళ్ళందరి భూములు కూడా ఉన్నాయి. వాళ్ళందరినీ మీరు ఎంక్వైరీ చేయండి. వాళ్ళ దగ్గర ఎంత తీసుకున్నామో చెప్పమనండి. వీళ్ళు తీసుకుంటున్నారంటున్నారుగా, చెప్పమనండి. వాళ్ళందరినీ వచ్చి ప్రెస్ ముందుకు వచ్చి. పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు గారు వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో చింతూరు డివిజన్ గిరిజన రైతుల కోసం జరుగుతున్న భూసేకరణలో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని చెప్పి ఆయన దీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చారు. ఆ ఉపన్యాసంలో వేలేరుపాడు మండల అధ్యక్షుడు అశోకు, కుక్కునూరు మండల అధ్యక్షుడు నాగు అక్రమాలు చేశారు, రైతుల దగ్గర చెక్కులు తీసుకున్నారు అని చెప్తున్నాడు. అసలు ఈ రోజు వరకు వేలేరుపాడులో కానీ కుక్కునూరులో కానీ ఒక్క రైతుకి డబ్బులు పడలేదు. నోటిఫికేషన్, పేపర్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ప్రిలిమినరీ నోటిఫికేషన్ వేలేరుపాడు మండలంలో రాళ్లపూడి, గుళ్ళవ ఇవ్వడం జరిగింది. ఈ మధ్యనే కుక్కునూరు మండలంలో ఆరోపల్లి, దాచారం, కుక్కునూరు గ్రామాలు, తర్వాత అట్లనే కోమట్లగూడెం, అమరవరం గ్రామాలు రావడం జరిగింది. పోలవరం మాజీ ఎమ్మెల్యే